మీ వ్యవసాయం ఎంత ఉందన్న? భూమి ఎంత ఉంది మీకు? మాకు 4 ఎకరాల వ్యవసాయం ఉందండి. 4 ఎకరాలు ఉందా? 4 ఎకరాల వ్యవసాయం. ఏమేమి పండిస్తారు మీరు? మొత్తం మిర్చి చేసా. మిర్చి ధర ఎలా ఉంది? ఎలా ఉంది? 12,000, 11,000, 9,000 ఉంది. అవి గిట్టుబాటు ధరలు అది కాదు. అదే 20,000, 18,000 ఉంటే అది గిట్టుబాటు ధర ఉండదు. 25,000 కాకపోయినా 20,000 తక్కువ ఉంటే సరిపోయేది. ఇప్పుడు మీకు రైతు భరోసా అట్లాంటివి వచ్చినాయా? అసలు ఏమి రాలేదండి. గత జగన్ గారి ప్రభుత్వంలో వచ్చినాయా మీకు? అప్పుడు వచ్చినాయి. మనకి గిట్టుబాటు ధరలు ఉన్నాయి. మిరపకాయని ఏది అమ్ముకున్నా గిట్టుబాటు ఉంది. ఇప్పుడు మిరపకాయ వేసి 4 ఎకరాలు ఎత్తే 4 లక్షలు అప్పులైంది. మరి చంద్రబాబు నాయుడు గారిని గిట్టుబాటు ధర ఇచ్చాను, రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెబుతున్నాడు కదా. వాళ్ళు సొంతంగా చెప్పుకొని కవర్ చేసుకోవడం ఉండేది ఏమీ లేదు. అంతేనా? రైతులు చెప్పులు ఎవరు లేరు గట్ట. వాళ్ళే చక్కగా వాళ్ళ టీవీలో చెప్పుకోవటం, ఇక వాళ్ళు అట్లా క్యాన్వాస్ చేసుకోవడం నేర్చారు. అంతే ఉండేది ఏమీ లేదు. ఇప్పుడు మీకు మద్దతు ధర అయితే లేదు. ఇదిగో బండి మేము పెట్టుకుని అమ్మట్లా. చంద్రబాబు ధరం వల్ల ఇది ఆయన ఉండే 5 ఏళ్ళు మూటలు అమ్మటమే బజార్లో అమ్మటి తిరిగి. వ్యవసాయం మానేసుకొని చక్కగా ఆడన్నా వాచ్ వేనుకుంటాం, ఇదంతా ఆయి పని చేసుకోవడం మంచిది. రైతులంతా రైతులు పరిస్థితి బాగాలేదంటారు. అసలు బాగలా. అసలు రైతుల పరిస్థితి బాగుంటే మీరెందుకు రావాలి, ఎందుకు అడగాలి? చక్కగా అమ్ముకొని ఇల్లు కావాలన్నప్పుడు ఇల్లు కట్టుకుంటే బిడ్డ పెళ్ళి. ఇప్పుడు మీరు మిరపకాయలు తీసుకెళ్తున్నారు, ఏం చేద్దామని వీటిని ఎల్లమ్మటి తిరిగి అమ్ముకుంటాం అండి. అరే రైతు పరిస్థితి ఎట్లా అయిందా? ఏం చేస్తాం మరి? 100 దాన్ని 50కి అమ్ముకోకపోతే మరి ఏం చేసుకుంటాం? ఆడ ఏసీలు పట్టట్లా. ఇంట్లో తీసుకొని పెట్టుకొని ఏం చేసుకుంటాం? ఆ ఇంట్లో పెట్టుకుని మనం ఉండేది కూడా కాదు. ఇంట్లోని ఏ చెట్టు కింద ఉండాలి మళ్ళీ పోయి. అంతే మరి. కాదన్నా, రైతు పరిస్థితి ఈ రకంగా అయిపోయిందా? దారుణం అయిపోయింది. ఏముంది? బజారుని పడింది. ఇక రోడ్డు ఎక్కాడు రైతు. రోడ్డు ఎక్కడం ఇంకేముంది? ఇంకో సంవత్సరం అయితే రోడ్డు కూడా కాదు, ఏమి ఉండదు. ఇక ఇంకేముంటుంది మరి? తోటేద్దంటే భయం అవుతుంది. ఇప్పుడు అమ్మిరి కూలీళ్ళకి కట్టను, మరి మందులు కొట్టలు మిగిలిపోయారు. ఇంట్లో ఉన్న బంగారం తీసుకుపోయి కుదకట్టును పెట్టమని వాళ్ళకి కట్టం. మరి ముందుకు ఇంకేక సాయం చేస్తాం? మళ్ళీ ఎవడు పెడతాడు పెట్టుబడి? ఎవడు పెట్టడు. అప్పులేందుకు కాబట్టి రైతు అంటేనే భయం అవుతుంది. ఇప్పుడు రైతు అనేవాడు డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు కూడా లేడు. అసలు ఇయ్యరు. వడ్డీకి రైతులకి డబ్బులు ఇవ్వరు. అంతే. రైతుకి ఆర్వీ లేదు. రైతుకి నమ్మకం, రైతు మీద నమ్మకం లేకుండా చేశారు. అంతే మరి. కరెక్టే అన్నమాట. వ్యవసాయం జోలికి పోదామంటే రైతుకే భయం అవుతుంది. ఇప్పుడు దిగంగానే ముందే కాపాడుతుంది. ముందు ప్రమాదం కనపడుతూనే ఉంటే ఇంకేమవుతుంది? లేదు. ఇప్పుడు అమ్మఒడి అయ్యేవాడు అయిపోయినా ఈ పంట నుంచి పంట రేట్లు ఉంటే బాగుండు మరి. ఇప్పుడు గతంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంతకుముందు బాగానే ఉన్నాయండి. పార్టీ పరబత్తం కూడా ఏం కాదు, కానీ అంతకుముందు అన్నీ ఉండి అందరికీ బాగానే ఉంది. రైతులకి బాగానే ఉంది, సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, ముసలోడికి బాగా. ముసలోడు బంగారం కొనుక్కున్నారు. కర్ర పట్టుకుని పోయి ముసలం బంగారం కొనుక్కుంది 18,000 వస్తే. ఇవాళ ఏం కొనుక్కూడదు? ఇంటికాడ బిడ్డల పువ్వు పెట్టకపోతే, కొడుకులు పువ్వు పెట్టకపోతే మూలం కూర్చోండి ఉంటున్నారు. పెట్టింది తిన్నారు, ల్యాండ్ అట్లా ఉన్నారు. కంటే నీరు కాల్చుకుంటారు. ఇప్పుడు కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నాడు కన్నా చంద్రబాబు నాయుడు గారు, తగ్గించారా? డబుల్ చేసిండు. తగ్గించేదే ఉంది, డబుల్ చేసిండు అంతే. అదే తగ్గించడం. నిత్యావసర వస్తువుల ధరలు అన్నా మామూలుగా నూనె ప్యాకెట్లు అట్లాంటివి అంతకుముందు 100 రూపాయలు అమ్మింది, ఇప్పుడు 160 రూపాయలు. నేనే కొన్నా 160 రూపాయలు. మరి జగన్ గారి ప్రభుత్వంలో అన్ని రేట్లు పెంచుతున్నారు. అప్పుడు బాదురే అని చెప్పి అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవరు బాగుతున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు బుక్కే అబద్ధాలండి. ఆయన నోటుకుంటూ వచ్చేదే అబద్ధాలు.